రైట్ ఉదయ్. ఖమ్మం జిల్లాలో హైదరాబాద్ వ్యాపారి బొల్ల రమేష్ను ఖాద్రి అనే వ్యక్తి దారుణంగా చంపేశాడు. ఖమ్మం సూర్యాపేట రహదారిపై చంపేసి అక్కడే పంట పొలాల్లో మిర్చి తోటలో పాతి పెట్టేశాడు. ఆ తర్వాత ఏమీ ఎరగనట్టుగా వెళ్ళిపోయాడు. భార్య నలిని ఫిర్యాదు చేశారు, తమ భర్త కనిపించడం లేదు అని. పోలీసులు మొత్తం సెర్చ్ చేసిన తర్వాత, విచారించిన తర్వాత, ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కాల్ డేటా ఆధారంగా ఎవరితో ఎక్కువగా రమేష్ కాల్స్ మాట్లాడాడు అనే వివరాలు చూసిన తర్వాత ఖాద్రితో ఎక్కువగా ఫోన్ కాల్స్ మాట్లాడిన డేటా కనిపించింది. దీంతో తమదైన స్టైల్లో ఖాద్రిని విచారిస్తే ఖాద్రి అసలు విషయం చెప్పాడు. ఆర్థిక లావాదేవీలు, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టించే ప్రయత్నం చేశారు. దీంతో వాళ్ళిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల విషయంపై గొడవ జరగడంతో రమేష్ను చంపేయాలని ముందుగానే ప్లాన్ చేసుకుని మార్గం మధ్యంలో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ వ్యక్తే ఖాద్రి. ఈ వ్యక్తే రమేష్ను చంపేశాడు. ఖాద్రి షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిస్తూ ఉంటాడు. రమేష్తో కూడా షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టించాలని ప్లాన్ చేశాడు. ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టించిన తర్వాత దాని గురించిన వివరాలు చెప్పకపోవడంతో రమేష్ను చంపేయాలని ఖాద్రి నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ ఫోటోగ్రాఫ్లో చూస్తున్న వ్యక్తి రమేష్. పోలీసులు తీసుకువెళ్తున్న వ్యక్తి ఖాద్రి. పోలీసులు అతని చేతికి చూడండి సంఖ్యలు కూడా వేశారు. ఖాద్రిని సీన్ ఆఫ్ అఫెన్స్ దగ్గరికి తీసుకుని వచ్చి పోలీసులు ఎక్కడ తను చంపి పాతి పెట్టాడనే వివరాలు తీసుకున్నారు. ఆ వ్యక్తి పోలీసులు తీసుకువెళ్తున్న ఆ వ్యక్తి రమేష్ను చంపేసిన వ్యక్తి. రమేష్ ఫోటోగ్రాఫ్ను కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సీన్ ఆఫ్ అఫెన్స్ దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత రమేష్ని ఎక్కడ చంపాడు, ఎలా పాతి పెట్టాడనే వివరాలన్నీ కూడా చూడ. ముఖానికి కచ్చిఫాడం పెట్టుకొని పోలీసులు అతని చేతికి సంఖ్యలు కూడా వేశారు. సంఖ్యలు వేసి తీసుకెళ్తున్నారు. ఆ వ్యక్తే రమేష్ను చంపేసింది. ఒక్కసారి మీరు కూడా ఎప్పుడైనా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎవరైనా మిమ్మల్ని డబ్బులు పదే అడుగుతూ ఉన్నట్లయితే, మీరు డబ్బులు ఇవ్వను అని విసుక్కున్నట్లయితే ఆ వ్యక్తి ఎప్పుడైనా మిమ్మల్ని నైస్గా మాట్లాడితే ఎక్కడికైనా రమ్మంటే మీరు వెళ్ళకండి. అలాగే మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉండుంటే ఆ డబ్బులు కోసం మీరు తరచూ అతను అడుగుతూ ఉంటే ఆ వ్యక్తి మిమ్మల్ని ఎక్కడికైనా డబ్బులు ఇస్తానో ఇంకొకటైనా ఒంటరిగా రమ్మంటే మీరు ఒంటరిగా మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే రోజులు బాగాలేదు, ఎవరు మనసులో ఏమనుకుంటున్నారో తెలీదు, ఎవరు ఎప్పుడు ఇలా కిరాతకంగా మారుతారో తెలీదు. ఇక్కడ రమేష్తో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టించాడు. ఆ షేర్ మార్కెట్లో పెట్టిన డబ్బులకు సంబంధించి వివాదం రావడంతో ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఫోటోగ్రాఫ్ రమేష్దే. ఆ రమేష్ని చంపేశాడు ఆ వ్యక్తి. ఖాద్రి చంపేసి ఇక్కడే మీరు చూస్తున్న ఆ ప్రదేశంలోనే పాతి పెట్టేశాడు. ఖాద్రిని కూడా పోలీసులు అక్కడికి తీసుకొచ్చిన దృశ్యాలు మనం చూసాం. ఇంతకుముందు పింక్ కలర్ షర్ట్ వేసుకున్న, రోజ్ కలర్ షర్ట్ వేసుకున్నాడు. ఆ వ్యక్తిని అక్కడికి తీసుకుని వచ్చి ఈ వ్యక్తి ఇప్పుడు మీరు రెండో బాక్స్లో చూస్తున్న ఈ వ్యక్తే రమేష్ను చంపేసి అక్కడికి తీసుకొచ్చి పాతి పెట్టాడు. ఆర్థిక లావాదేవీల విషయంలో రమేష్ను అడ్డు తొలగించుకుంటే అతను పెట్టిన పెట్టుబడులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు అని భావించి మట్టు పెట్టేశాడు ఈ ఖాద్రి. సంఘటనా స్థలం దగ్గర నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. హైదరాబాద్ సిటీలోని కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 19వ తేదీన మిస్ అయిన బొల్లు రమేష్ అనే వ్యక్తి కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. అటు మృతుడి కాల్డంప్ ఆధారంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ను లోతైన దర్యాప్తును అయితే కొనసాగించారు. ఆ తర్వాత మృతదేహాన్ని కూడా ప్రస్తుతం ట్రేస్ చేశారు పోలీసులు. ప్రస్తుతం ఖమ్మం చేరుకున్నారు. కార్ఖానా పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ తన టీంతో కలిసి ప్రస్తుతం మృతదేహానికి సంబంధించినటువంటి ఆ శవ పరీక్షలు కావచ్చు, ఇతరత్ర తన సిబ్బందితో కలిసి ప్రస్తుతం డెత్ స్పాట్కి అయితే చేరుకున్నారు. ప్రస్తుతం మనతో రామకృష్ణ ఉన్నారు, కార్ఖానా సబ్ ఇన్స్పెక్టర్. సార్, ఎట్లా జరిగింది ఘటన అంతా కూడా ఎలా జరిగింది, దాదాపు ఎలా ట్రేస్ చేయగలిగారు సార్? నా పేరు రామకృష్ణ, కార్ఖానా ఇన్స్పెక్టర్ని. మా దగ్గరికి 19th రోజు ఈ బొల్లు రమేష్ యొక్క భార్య మా భర్త మిస్ అయిపోయాడు, ఇంతవరకు రాలే, 18th రోజు వెళ్ళేసి ఇంతవరకు ఇంటికి రాలేదని చెప్పడం జరిగింది. ఇమీడియట్లీ మేము కేసు రిజిస్టర్ చేసేసి సాంకేతికత ఆధారాలతోటి ఇతను ఐఫోన్ యూజ్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా మేము CDR పెట్టేసి ఇతను ఆ రోజు 18th నుంచి ఎక్కడికి పోయిండని చెప్పేసి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేయగా మా ఆధ్వర్యంలో ఉన్నటువంటి సాజిత్ అనే వ్యక్తితోటి ఆ రోజు వెళ్ళిపోవడం జరిగింది. ఇతను మర్డర్ చేసేసి వేరే ఎక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. అతన్ని ఈరోజు మార్నింగ్ పట్టుకొని ఇంట్రాగేషన్ చేయగా నాతో పాటు ముగ్గురం కలిసేసి ఇతన్ని వ్యాపార లావాదేవీల్లో ఇతను ఎవరైతే డిసీజ్డ్ ఉన్నాడో అతను పాన్ మసాలా యొక్క తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు మెయిన్ హెడ్. దాని విషయంలో ట్రేడింగ్ పర్పస్ అని చెప్పి ఇంటికి పిలిపించేసి డబ్బులు డిమాండ్ చేసేసి దాని విషయంలో గొడవ జరిగి
ఇతన్ని తీసుకొచ్చి ఇక్కడ చంపడం జరిగింది. ఈరోజు అతని ద్వారా మనం ట్రేస్ అవుట్ చేసేసి ఇన్వెస్టిగేషన్ పూర్తి చేస్తాం. హైదరాబాద్ నుంచి ఖమ్మంకి సుమారు 200 కిలోమీటర్లు. సో అక్కడ వ్యక్తిని మిస్సింగ్ అవ్వడం ఏంటి, ఇక్కడ డెత్ అవ్వడం ఏంటి, ఎట్లా జరిగింది ఈ సీనరీ? అది నేరస్తుడు గతంలో కూడా 4 మర్డర్ కేసులలో ఉన్నాడు. సేమ్ ఇదే విధంగా పిలిపించేసి వ్యాపారంలో పిలిపించి వాళ్ళని బెదిరించేసి డబ్బులు తీసుకొని వాళ్ళని చంపేయడం జరిగింది. గతంలో కూడా నల్గొండ, సూర్యాపేట ఆ ప్రాంతంలో ఆ బాడీలను కూడా అలా వేయడం జరిగింది 2006లో. అదేవిధంగా ఇతన్ని కూడా ఆ దృక్పథంతో హ్యాబిచువల్ అఫెండర్ కాబట్టి ఆ వ్యక్తిని ఇక్కడ తీసుకొచ్చేసి చంపేస్తే ఆనవాళ్ళు దొరకవనే ఉద్దేశంతో వాళ్ళు చేశారు. కానీ మేము ఇన్వెస్టిగేషన్లో భాగంగా అతను తీసుకొని అతను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈరోజు బాడీని గుర్తించేసి వాళ్ళందరికీ చెప్పడం. సో అన్ని నేరాల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఎలా ట్రేస్ చేయగలిగారు, ఈ కేసుని ఎలా ఛేదించగలిగారు? ఎందుకంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మిస్సింగ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆ మిస్సింగ్ కేసులను ఛేదించడం కూడా పోలీసులకు సవాల్గా మారుతోంది. సో ఎట్లా ఈ కేసు అంతా కూడా ఎట్లా ఛేదించగలిగారు? మీ బృందం అంతా కూడా ఏ ప్రాంతాల్లో పర్యటించింది? మా బృందము నేను నాతో పాటుగా మా ఏసీపీ గారు, మా 3 ఎస్ఐలు గత 3 రోజుల నుంచి మాకు నిద్రలు లేవు. సాంకేతిక ఆధారంగా నేరస్తుని పట్టుకోవడానికే మేము బాగా ప్రయత్నం చేయడం జరిగింది. ఎందుకంటే డిసీజ్డ్ ఉన్నాడా లేడా అనే విషయం మాకు తెలియదు. ఎట్టకేలకు సాంకేతిక ఆధారంతో అతను పట్టుకోవడం జరిగింది. పట్టుకొని వాడిని మా తరహాలో మేము ఇంట్రాగేషన్ చేయగా ఈ పలానా కాడ మేము 3 కలిసి చేయడం బాడీని వేసామంటే ఈరోజు వచ్చేసి చూడడం జరిగింది. మృతుడు బొల్లు రమేష్ ఉదంతంలో ఖమ్మంకు సంబంధించినటువంటి నేరస్తుల పాత్ర ఏమైనా ఉందా? అలాంటిది ఏం లేదండి. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, తర్వాతకి ఏదైనా ఉంటే తెలుస్తుంది. సో మృతుడు మీ ఒంటిపై ఏమైనా గాయాలు ఉన్నాయా? ఎట్లా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్? నేరస్తుని యొక్క కన్ఫెషన్ ఆధారంగా స్ట్రాంగులేషన్ చేసేసి థ్రాట్లింగ్ చేసి చంపినట్టుగా చెప్తున్నాడు. ఇప్పుడు దాని కొరకే పిఎంఈ డాక్టర్ గారికి ఇచ్చాము. పిఎంఈలో ఏది వస్తే దాని ద్వారా తెలుస్తుంది మనకు. ప్రస్తుతం మొత్తం ఎట్టకేలకైతే బొల్లు రమేష్ మృత్యు ఉదంతాన్ని ప్రస్తుతం పోలీసులు ఛేదించారనే చెప్పుకోవాలి. దాదాపు 19వ తేదీన మిస్సింగ్ అయినటువంటి బొల్లు రమేష్ మృతదేహం మాత్రం ఖమ్మం సూర్యాపేట జాతీయ రహదారి పక్కనే ఉన్నటువంటి ఒక మిర్చి తోటలో అయితే లభ్యమైంది. ఎట్టకేలకు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగానే ఈ కేసును ఛేదించినట్లయితే ఇన్స్పెక్టర్ రామకృష్ణ అయితే చెప్తున్నారు. మొత్తంగా తన బృందం అంతా కూడా పలువురు శాఖ సిబ్బంది, పోలీసులు, ఇతర ఏసీపీలు, క్షేత్రస్థాయి సిబ్బంది అంతా కలిసి కొన్ని రోజుల పాటు ఈ కేసును చాలా సీరియస్గా తీసుకొని ప్రస్తుతం ఈ కేసును ఛేదించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మృతుడు బొల్లు రమేష్ను హత్య చేసినటువంటి ఉదంతంలో సీరియల్ కిల్లర్ ఈ ఘటనలో కీలక పాత్ర పోషించినట్లయితే మనకు ప్రస్తుతం సమాచారం అవుతుంది. కేసును ఛేదించే ప్రయత్నం చేసినటువంటి పోలీసులను కూడా పోలీస్ శాఖ ఉన్నతాధికారులు అయితే అభినందించారు. ప్రధానంగా ప్రస్తుతం ఆ మృతదేహాన్ని కూడా శవపరీక్ష నిర్వహించేందుకు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వైద్య సిబ్బంది కూడా ప్రస్తుతం ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. ఇప్పటికే మృతదేహం అంతా కూడా కుళ్ళిపోయినటువంటి పరిస్థితిలో ఉంది. సో శవపరీక్షలు కూడా అక్కడే నిర్వహించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ సిటీకి సంబంధించినటువంటి కార్ఖానా పోలీస్ స్టేషన్ సిబ్బంది అంతా కూడా ప్రస్తుతం ఖమ్మం సూర్యాపేట జాతీయ రహదారి సగండన ప్రదేశంలోనే ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళంతా కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా మృతదేహాన్ని ట్రేస్ చేయడం, ఆ తర్వాత కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. మొత్తంగా 19వ తేదీన చాలా క్లియర్ కట్గా బొల్లు రమేష్ యొక్క భార్య ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. మృతుడి వయసు 52 సంవత్సరాలుగా తెలుస్తుంది. అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి మసాలా డీలర్గా ప్రస్తుతం మృతుడు బొల్లు రమేష్ ఉన్నట్లయితే తెలుస్తుంది. ఆర్థిక లావాదేవీలు ఎందుకు కారణమా, ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయనే అంశంపై తదుపరి దర్యాప్తు అయితే కొనసాగించే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మృతుడి హైట్ 5 అడుగుల 5 అంగుళాలు ఉంటాడని ప్రస్తుతం పిటిషన్లో కూడా పేర్కొన్నారు. అతను అంటే ఫిర్యాదుదారు ఇచ్చినటువంటి ప్రాథమిక ఆధారాలతో పాటు అటు ఫోన్ సాంకేతిక పరిజ్ఞానంగా అతని నెంబర్ని ట్రేస్ చేసినటువంటి పోలీసులు ఎట్టకేలకైతే మృతదేహాన్ని అయితే ట్రేస్ చేయడం అయితే జరిగింది. ఏదేమైనా కేసు ఛేదనలో సాంకేతిక పరిజ్ఞానం అయితే చాలా కీలకంగా నిలుస్తుందని చెప్పుకోవాలి. ప్రస్తుతం శవ పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీకు కూడా ఆర్టీవీ స్క్రీన్పై చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఈరోజు ఉదయం సరిగ్గా ఈ ప్రాంతంలోనే మిర్చి పంటకు నీళ్లు పెట్టేందుకు ఆ రైతు కూడా వచ్చినటువంటి సమయంలో ఈ డెడ్ బాడీని చూసినట్లు మనకి క్షేత్రస్థాయిలో సమాచారం అయితే ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏదేమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో మిస్సింగ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. వాటిని ఛేదించేందుకు కూడా పెద్ద ఎత్తున పోలీసులు అయితే శ్రమిస్తున్నారు. ఖమ్మం సూర్యాపేట జాతీయ రహదారి కూసుమంచి మండలం లింగారం తండం వద్ద ప్రస్తుతం ఈ మృతదేహాన్ని బొల్లు రమేష్ మృతదేహాన్ని అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాధిత మృతుడి భార్య నట్టి జమున ఇచ్చినటువంటి ఫిర్యాదు ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి అయితే దర్యాప్తును ముమ్మరం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇది చంద్రబాబుతో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. At KLH, you have the freedom to choose the subjects that fuel the engineer in you. KLH deemed to be university.